శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. సీనన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నుంచి 9 నెలలుగా వస్తుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 9 నెలలు అవుతుంది. చూద్దాం, ఇంకా ముందు ముందు ఉంది కదా. ఇప్పుడు ఇచ్చిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలో. దానికి సంబంధించి ఇంకా 2025లో రావాల్సినటువంటి ఎలక్షన్స్కు ముందుగానే సన్నాహాలు జరుగుతున్నట్టుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన ఆల్ ఫోర్స్ కాలేజ్కి సంబంధించినటువంటి నరేందర్ రెడ్డి గారు కానీ, రాజేందర్ రావు కానీ, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం జీవన్ రెడ్డి గారు కానీ, ఇంకో చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి విన్నర్స్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి మన ప్రసన్న హరికృష్ణ గారి పేరు వినిపిస్తుంది. అంటే వీళ్ళందరిట్లో అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏంటి, అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎవరైతే పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు వాటిని అర్థం చేసుకోగలుగుతారు అనేది దానిపైన మీ కామెంట్ ఏంటి? అంటే సార్, ఒక నా డౌట్. ఫస్ట్ ఇప్పుడు ఎవరెవరు పోటీలు ఉన్నారు ఒక్కొక్కల పేర్లు చెప్పుర్రి. జీవన్ రెడ్డి గారి పేరు వస్తుంది. జీవన్ రెడ్డి గారు అంటే రాజకీయ నాయకుడు. ఓకే, రాజకీయ నాయకునికి ఏం తెలుస్తుంది అండి? ఆయన రాజకీయం పైనే ఉంటుంది ఆయనది. సెకండ్ ఎవరు? మన ఇప్పుడు ఆల్ ఫోర్స్ కాలేజ్కి సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అంటే ఆయన చేసేది ఏంటిది? బిజినెస్. ఆయనకు బిజినెసే ఉంటుంది. వెల్చాల రాజేంద్రరావు గురించి. వెల్చాల రాజేంద్రరావు ఎవరు? వెల్చాల రాజేంద్రరావు అంటే ఆయన ఒక కాంట్రాక్టర్, ఒక బిజినెస్ మ్యాన్, పొలిటికల్ లీడర్. ఆయనకి ఇస్తే ఏమవుతుందండి? మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తాడు, ఇదే పొలిటికల్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకెవరో పేరు అంటారు. ఇప్పుడు కొత్తగా ప్రసన్న, ఎక్కడ చూసినా కానీ హాట్ కేక్ లా అనిపిస్తుంది ఈ ప్రసన్న హరికృష్ణ అని. ప్రసన్న హరికృష్ణ గారు ఒక ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ గారు కూడా ఈ ఎమ్మెల్సీగా పోటీ చేస్తానంటున్నారు. మీరేంటి ప్రసన్న హరికృష్ణ గారు అండి? ప్రసన్న హరికృష్ణ గారు ప్రొఫెసర్. ప్రొఫెసర్ మీన్స్ ఒక విద్యావంతుడు, మేధావి, చాలా అనుభవం గల్లోళ్ళు. ఈ అనుభవం ఉన్నోళ్ళను, అనుభవజ్ఞులను శాసన మండలికి పంపాలి. శాసన మండలి మీన్స్ పెద్దలుండే సభ. పెద్దలుండే సభలకు అనుభవజ్ఞులను పంపాలి. కానీ ఈ పొలిటికల్ లీడర్లను, బిజినెస్ చేసేటోళ్ళను, కాంట్రాక్టర్లు పంపితే వీళ్ళు ఏం చేస్తారండి? మళ్ళీ కాంట్రాక్టర్ చేస్తారు, మళ్ళీ బిజినెస్ చేస్తారు. శాసన మండలి ఎక్కడ ఉంటుందండి? శాసన మండలి పంపించాలనుకుంటే ప్రొఫెసరు. ఆయనకి ఏముందండి? ఒక ప్రొఫెసర్ కనుక ఆయనకు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో? ఉపాధి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవుట్ సోర్సింగ్ జాబులు ఎన్ని ఉన్నాయి? కాంట్రాక్ట్ బేసిక్గా జాబులు ఎన్ని ఉన్నాయి? ఎవరిని ఎంత విధంగా గవర్నమెంట్ వాడుకుంటుంది? ఏ విధంగా పర్మనెంట్ చేయాలి వాళ్ళకు? వీళ్ళని గవర్నమెంట్ నుంచి వీళ్ళని ఎంతమంది సేవలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటుంది అని అనుభవజ్ఞుడు ప్రొఫెసర్ కనుక ఆయనకు తెలుస్తాయి. కానీ ఈ కాంట్రాక్టర్లకు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తే వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు, వచ్చిన పైసలు జేబులో పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి? మళ్ళీ పాత కథే ఉంటుంది తప్ప కొత్తగా మారేది ఏముండదు. చరిత్ర తిరిగి రాయాలనుకుంటే విద్యావంతులను, మేధావులను శాసన మండలిలో పంపించాలి. హరికృష్ణ గారు విద్యావంతుడు, మేధావి, అనుభవగల్లోడు కనుక గలాంటి వాళ్ళని పంపిస్తే, ఇక నుండి అయినా విద్యావంతులను పంపిస్తేనైనా కూడా మన రాష్ట్రం అభివృద్ధిలోకి వచ్చి నిరుద్యోగ సమస్య లేకుంటుండి మనం అందరం చాలా అభివృద్ధి దిశలో నడిచే విధంగా ఉంటుంది. కనుక నా అభిప్రాయము అదొక్కటే పోను. చదువుకునే విద్యావంతులను పంపిస్తే చదువు గురించి చెప్తాడు రాష్ట్రంలో. బిజినెస్ మ్యాన్లను పంపిస్తే బిజినెస్ గురించే చెప్తాడు. ఏది ఊలగొట్టాలి, ఏది కట్టాలి, ఏది అమ్మాలి. బిజినెస్ మ్యాన్దే అలవాటు, బిజినెస్ మ్యాన్ ఉంటుంది. చదువుకునే వాళ్ళ ప్రొఫెసర్ అయిన కావాల్సింది ఏంటి? నా రాష్ట్రంలో అందరూ మెరుగుపడాలి, నా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండద్దని చెప్పి ఆయన ఒక ప్రొఫెసర్కు చేసుకుంటూ ఈ రోజున పొలిటికల్కి వచ్చిందంటే ఏమో స్వాభిలించి నేనేమో చేయాలని కాదు. మనకంటూ మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కనబడద్దు, అందరూ కుటుంబ సభ్యుల్లాగా క్షేమంగా మంచిగా ఉండాలి. ఎవరెవరిని గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులను ఎన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటుంది, వాళ్ళకు రెగ్యులరేషన్ ఏ విధంగా చేయాలి, కాంట్రాక్ట్ పద్ధతులు ఏ విధంగా చేయాలి, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కస్తూర్బా విద్యా సంస్థలు, గురుకుల విద్యా సంస్థలు ఏ విధంగా ఏ విధంగా వాళ్ళకు ఏమేమి కావాలి, వాళ్ళకు వెసులుబాటు అయితే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సాలరీ బేసిక్ ఏ విధంగా ఉన్నది, ఎంత ఇస్తే ఎంత చేస్తారు అనేది అవగాహన ఉన్న వ్యక్తి కనుక శాసన మండలిలో పంపించాలి మన ప్రసన్న హరికృష్ణ గారిని. తప్ప వేరే వాళ్ళని పంపిస్తే, బిజినెస్ మ్యాన్లను పంపించి, పొలిటికల్ లీడర్ని పంపిస్తే మళ్ళీ పొలిటికల్ చేస్తారు. ఎప్పటి చిప్ప ఎనుగులనే ఉంటుంది తప్ప కొత్తగా మారేది ఏముండదని నా ఉద్దేశం.